హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో వచ్చేసి ఏపీ పీటీఓ ఎస్ఐ సుమారుగా చూసుకుంటే జాబ్ క్యాలెండర్‌లో మనకి 10 పోస్టులనేవి ఇచ్చారన్నమాట ఇది. సుమారుగా ఇది 2011లో జరిగింది. 2011 తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ అనేది ఇప్పుడే వచ్చిందన్నమాట. అందుకనే చాలామంది ఈ విషయాల మీద ఎవరు కూడా ఆహ్, వీడియో అనేది చేయలేదు. ఎందుకంటే ప్యాటర్న్ అనేది ఎలాగుంటదో తెలీదు. ఎగ్జామ్ అనేది ఎలాగుంటదో తెలీదు కాబట్టి ఈ ఈ దీని మీద చాలామంది మనల్ని అడుగుతున్నారు. "అన్నయ్య దీనికి పీటీఓ, ఎస్ఐకి గురించి కొన్ని వివరాలైతే తెలియజేయండి" అని. అయితే నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలైతే చెప్తాను. నోటిఫికేషన్‌లో కూడా దీని గురించి మెన్షన్ చేస్తారన్నమాట. ఫైనల్‌గా అయితే మనం నోటిఫికేషన్ వచ్చినాక దానికి సంబంధించి అక్కడ నోటిఫికేషన్‌లో ఏదైతే మెన్షన్ చేశారో దాన్నే మనం నమ్మవలసి ఉంటదన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్ పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ అంటారు. పీటీఓ అంటే ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్. పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ పీటీఓ అంటారన్నమాట. ఈ పీటీఓ ఆర్గ ఈ పీటీఓ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో రిజర్వ్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఆర్ఎస్ఐ పీటీఓ లేదా ఎస్ఐ పీటీఓ పోస్ట్‌కి సంబంధించి ఆర్ఎస్ఐ అని గాని, ఎస్ఐ గాని అంటారన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటదంటే పీటీఓ అనేది పోలీసు వాహనాల మెయింటెనెన్స్ మరియు ట్రాన్స్‌పోర్ట్ విభాగానికి సంబంధించిందనమాట. కాబట్టి దీనికి సాంకేతిక అర్హత టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. డిగ్రీ, డిగ్రీ, డిప్లొమా గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం లేదా బోర్డు నుండి ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఏవండీ? ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, బీటెక్ లేదా డిప్లొమా పూర్తి చేసి అయితే ఉండాలన్నమాట. పూర్తి చేసి అయితే ఉండాలి. ఇక ఎంపిక విధానం చూస్తే, ఎంపిక విధానం ఏజ్ అనేది మీకు తెలుసు ఆల్రెడీ 21-27 సంవత్సరాలన్నమాట. 21-27 సంవత్సరాలు. దీనికి సంబంధించిన వయో సడలింపు ఏమన్నా ఇస్తారా ఏంటనేది కూడా మనం నోటిఫికేషన్‌లో చూడవలసి ఉంటదన్నమాట. దీనికి ప్రెజెంట్ నాకు తెలిసి అయితే ఎటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉండదు. ఎందుకంటే టెక్నికల్ పోస్టులు దీనికి కూడా లేవు కాబట్టి మాక్సిమం దీనికి ఈవెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఈవెంట్స్ 3 ఈవెంట్స్ అనేవి ఉంటాయి. 3 ఈవెంట్స్ కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఆహ్, ఇది దేహదారుని పరీక్షలు పీఎంటీ లేదా పీఈటీ అంటారన్నమాట. పురుషులకు కనీస ఎత్తు 167.6 సెంటీమీటర్లు అయితే ఉండాలి. చూద్దాం ఇంకేమైనా మార్పులు వస్తాయి ఇందులో కూడా చూడాలన్నమాట ఇక. ఈవెంట్స్ వచ్చేసి 1600 మీటర్ల పరుగు పందెం అర్హత సాధించవలసి ఉంటదనమాట. ఇతర ఈవెంట్లు ఏవైతే ఉన్నాయో లాంగ్ జంప్ కానీ, 100 మీటర్స్ కానీ అవే దీనికి కూడా పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటదనమాట. ఇంకా ప్రధానంగా ఆహ్, రాత పరీక్ష అయితే ఉండొచ్చు. ఇందులో మరి జనరల్ స్టడీస్ పేపర్స్ తెలుగు, ఇంగ్లీష్ ఉంటదో లేదో చూడాలి. అయితే దీంతో పాటు టెక్నికల్ పోస్ట్ కాబట్టి ఆటోమొబైల్ లేదా మెకానిక్ ఇంజినీర్‌కి సంబంధించినటువంటి ప్రత్యేక పేపర్ అయితే ఉంటదనమాట. టెక్నికల్‌కి సంబంధించినటువంటి పేపర్ అయితే కంపల్సరీగా ఉంటదనమాట. ఇక దీనికి సంబంధించినటువంటి మెడికల్ సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటాయంటే కంటి చూపు అందరికి మీకు తెలిసిందే. మరియు ఆరోగ్య ప్రమాణాలు సరిచూస్తారు. ఇందులో కలర్ బ్లైండ్‌నెస్ ఉందా? లేకపోతే ఫ్లాట్ ఫుట్ ఉందా? లేకపోతే ఇంకా ఇతర అనారోగ్య కారణాలు ఏమైనా ఉన్నాయా? అవన్నీ కూడా చూస్తారన్నమాట. ఇక వీళ్ళకి జీతం వివరాలు సాలరీ స్ట్రక్చర్ గాక చూసుకున్నట్లయితే మనకి బేసిక్ పే వచ్చేసి రూ. 44,570 నుంచి పే స్కేల్ అంటారు దీన్ని. రూ. 1,27,480 అయితే ఉంటదనమాట. సేము ఎస్ఐ సాలరీ ఏ విధంగా ఉంటదో ఆ విధంగానే ఉంటదనమాట. ట్రైనింగ్ పీరియడ్‌లో స్టైఫండ్ అనేది ఉంటది. శిక్షణ కాలంలో నెలకు సుమారు ఇప్పుడు కానిస్టేబుల్‌కి 12,000 ఇస్తున్నారు కాబట్టి ఈ ఎస్ఐస్ కూడా డిసైడ్ చేస్తారు. 20,000, 21,000 అలాగే ఇస్తారేమో అనుకుంటున్నాను. ఆ తర్వాత పోస్టింగ్ తర్వాత పోస్టింగ్ తర్వాత ఏదైతే గ్రాస్ సాలరీ రూ. 44,570 ఉందో ఆటిలతో కలుపుకొని డీఏ, హెచ్ఆర్ఏ అలవెన్స్‌లు, యూనిఫార్మ్ అలవెన్స్ అవన్నీ కలుపుకొని నెలకి దగ్గర దగ్గరగా ఒక 65,000-70,000 వరకు అయితే వస్తదనమాట. బై హ్యాండ్ గాక చూసుకున్నట్లయితే 65 దాకా రావచ్చనమాట బై హ్యాండ్. ఇక డ్యూటీస్ ఏముంటాయి వీళ్ళకి? డ్యూటీస్ బాధ్యతలు, జాబ్ ప్రొఫైల్స్ లేదా డ్యూటీస్ అని చెప్పేసి అంటామన్నమాట. ఇవేముంటాయంటే ఎస్ఐపిటిఓ విధులు లా అండ్ ఆర్డర్ పోలీస్‌తో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటాయి. పూర్తిగా వెహికల్ అడ్మినిస్ట్రేషన్ మరియు టెక్నికల్ వర్క్ ఆధారంగా ఉంటదనమాట. వీళ్ళకి వెహికల్ మెయింటెనెన్స్ గానీ, టెక్నికల్ మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటాయి. వాహనాల యొక్క పర్యవేక్షణ గానీ, పోలీస్ శాఖకు చెందినటువంటి అన్ని వాహనాలు కార్లు గానీ, జీప్‌లు గానీ, బస్సులు, బైకులు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, రిపేర్లు మరియు మెయింటెనెన్స్‌కు పర్యవేక్షిస్తారనమాట. ఇక మోటార్ వర్క్ షాపుల నిర్వహణ. ఏదైతే మోటార్ వర్క్ షాపులు ఉంటాయో, ఆ వర్క్ షాపులను నిర్వహించడం, పోలీస్ డిస్ట్రిక్ట్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డీఎంటీ వర్క్ షాపులకు ఇన్ఛార్జీలుగా వ్యవహరించడం, ఇంధనాలు మరియు స్పేర్ పార్ట్స్ మేనేజ్మెంట్, ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్ అదేవిధంగా అలొకేషన్స్, స్పేర్ పార్ట్స్ కొనుగోలు మరియు అకౌంట్స్ రికార్డులను నిర్వహించడం,
డ్రైవర్లు పర్యవేక్షణ, ఎవరైతే డ్రైవర్ కానిస్టేబుల్స్ ఉంటారన్నమాట, పోలీసు వాహనాల డ్రైవర్లు విధులు కేటాయింపు మరియు వారి రిక్రూట్మెంటు ట్రైనింగ్లో భాగస్వామ్యం కావడం, విఐపి బందోబస్తు వాహనాలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు లేదా విఐపి బందోబస్తు సమయాల్లో కాన్వాయ్ వాహనాలు కండిషన్లో ఉన్నాయా లేదా తనిఖీ చేయడం, ఇటువంటివి చేస్తుంటారన్నమాట. ఇక ప్రమోషన్స్ విషయానికి వచ్చేస్తే ఎస్ఐ పీటీఓ నుంచి ఆర్ఐ పీటీఓ అంటే ఇన్స్పెక్టర్ పీటీఓ, డిఎస్పీ పీటీఓ, టెక్నికల్ ఆఫీసర్ అంటారన్నమాట, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పీటీఓ, ఈ విధంగా ప్రమోషన్స్ అనేవి ఉండడం జరుగుతుందన్నమాట. ఇక సాధారణ సివిల్ ఎస్ఐలతో పోలిస్తే అండి, సాధారణ సివిల్ ఎస్ఐలతో పోలిస్తే పీటీఓ ఎస్ఐలకు నైట్ డ్యూటీలు ఒత్తిడి మరియు లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఒత్తిడి ఒత్తిడి అనేది చాలా తక్కువగా ఉంటాయి అనమాట. మెకానిక్, ఆటోమొబైల్ నేపథ్యం ఉన్న వారికి ఇది చాలా మంచి ఉద్యోగం అనమాట. ఇందులో ఎక్కువగా ఫిజికల్ ట్రైనింగ్ మీద మరియు ఇదేదైతే ఆటోమొబైల్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి శిక్షణ, స్పేర్ స్పాట్స్ సంబంధించిన శిక్షణ, ఈ విధంగా వీళ్ళకి శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా అందరూ ఎస్ఐస్కి ఏ విధంగా హాలిడేస్ కానీ సెలవులు కానీ వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఉంటాయో వీళ్ళకి కూడా ఆ విధంగానే బెనిఫిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది అనమాట. ఇది కూడా ఈక్వల్గా మనకి ఎస్ఐకి ఏ విధంగా మనకు ట్రైనింగ్ ఉంటుందో ఆ విధంగానే వీళ్ళకి 1 ఇయర్ దాకా ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ స్పేర్ పార్ట్స్ సంబంధించినటువంటి వర్క్ నేర్పించడం, ఇదంతా కూడా టెక్నికల్ జాబ్ కాబట్టి టెక్నికల్ వర్క్ అనేది నేర్పించడం ఉంటుంది అనమాట. డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఫ్యూయల్కి సంబంధించి కానీ, వాహనాల మెయింటెనెన్స్కి కానీ ఇవన్నీ కూడా వీళ్ళే కొనుగోలు చేసి వీళ్ళే సప్లై చేయడం జరుగుతుంది అనమాట. అందరికీ ఇది ఇలా ఉంటుంది అనమాట. కింద స్థాయిలో ఉన్నటువంటి డ్రైవర్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉంటారో పీటీఓ డ్రైవర్స్ వాళ్ళకి డ్యూటీలు కేటాయించడం, విఐపి కాన్వాయిల దగ్గర అవన్నీ ఎస్కాట్కి సంబంధించింది ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి వాహనాలకు సంబంధించి సప్లై చేయడం, వాహనాలు స్పేర్ పార్ట్స్ కానీ, డిస్టిక్కి సంబంధించినటువంటి వాహనాలు సప్లై చేయడం, ఇంధనం సప్లై చేయడం, ఇవన్నీ మొత్తం డ్యూటీస్ అన్నీ కూడా ఈ ఎస్ఐ పీటీఓ వాళ్ళే చూసుకోవడం జరుగుతుందండి మొత్తం కూడా. ఓకేనా? ఇది